ఫైబ్రాయిడ్స్ ఉంటే పిల్లలు కనడం కష్టం అవుతుంది. అసలు పిల్లలు పుట్టరని కొంతమంది పెద్దవాళ్ళు భయపెడుతూ ఉంటారు. నిజమేనా? అందరికీ అంటే ఇప్పుడు కరెక్ట్ అవునండి వర్తిస్తుందా? అవును. అంటే ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయినాయి. అసలు మ్యారేజే లేట్ కావడం, అయినా కూడా తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా ఇబ్బంది పడటం, హార్మోనల్ ఇష్యూస్, ఒబిసిటీ, ఓవర్ వెయిట్, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్. దాంట్లో ఏమవుతుందంటే నేను చెప్పినట్టు ఇందాక ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉందో అది ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి కొంతమందికి ఫైబ్రాయిడ్స్ అనేవి గ్రో అవుతాయి. ఇప్పుడు అది క్యావిటీలో కానీ ఉంటే మనకి పిండం వచ్చి అతుక్కోవాల్సింది గర్భాశయంలోనే, ట్యూబ్లో మనకి కలుస్తాయి అండ్ మన స్పర్ము ఇంకా ఓవం, అది వచ్చి ట్రావెల్ చేసి మన గర్భాశయంలో అటాచ్ అవ్వాలి. ఈ ఫైబ్రాయిడ్స్ వల్ల దాని మొత్తం షేప్ మారుతుంది గర్భాశయం, సో అతుక్కోలేకపోతుంది. సో ప్రెగ్నెన్సీ రావడమే కష్టమవుతుంది. వచ్చిన ప్రెగ్నెన్సీ తొందరగా అబార్షన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఎవాల్యుయేషన్, ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో మనకు బేసిక్ స్కాన్లో కూడా తెలుస్తాయి. ఫైబ్రాయిడ్ చిన్న చిన్న ఉన్నాయనుకోండి, అవి మనం ల్యాప్రోస్కోపీ ద్వారా తీయచ్చు, లేకపోతే ఓపెన్ మెథడ్, రోబోటిక్స్, కింద నుంచి మనం అన్ని రకరకాల మెథడ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త మెథడ్స్ ఏంటంటే అసలు ఏమీ సర్జరీస్ లేకుండా ఆ ఫైబ్రాయిడ్స్ కరిగిపోయేదానికి కూడా మెడిసిన్స్ అవే ఇస్తున్నాం. సో దాన్ని మనకేంటంటే రకరకాల మెడిసిన్స్ ఉంటాయి, ఆ సైజ్ తగ్గించేస్తుంది. సో ఆ సైజ్ తగ్గిపోయినప్పుడు మనకి ఫైబ్రాయిడ్ అనేది ఆటోమేటిక్గా ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోయినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది మంచిగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఎవాల్యుయేషన్ ఇంపార్టెంట్. అసలు ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుందండి. చాలామందికి హిస్ట్రోస్కోపిక్ మయోమెక్టమీ అని చేస్తాం. అంటే హిస్ట్రోస్కోపీ ద్వారా, అంటే అదొక టైప్ ఆఫ్ లాప్రోస్కోప్, కింద నుంచి పెడతాం గర్భాశయం మూతి నుంచి, సర్వీక్స్ నుంచి లాప్రోస్కోప్ చేసి హిస్ట్రోస్కోప్ పెట్టి ఆ ఫైబ్రాయిడ్ రిమూవ్ చేస్తాం. ఇప్పుడు 1-2 ఫైబ్రాయిడ్సే ఉన్నాయనుకోండి, 2 సెంటీమీటర్ 3 సెంటీమీటర్, అది మనం కింద నుంచి తీసేయచ్చు. చాలా చిన్న సర్జరీ తీసేయచ్చండి. 3 సెంటీమీటర్ ఇప్పుడు స్టడీస్ కొత్తగా అయితే మనకి 4-5 సెంటీమీటర్ వరకు కూడా కింద నుంచే తీయచ్చు. మామూలుగా మేము రెగ్యులర్గా 2-3 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ తీసేస్తాం హిస్ట్రోస్కోపీ నుంచి. తీసేసిన తర్వాత కొంత పర్సెంటేజ్, ఒక 10% మళ్ళీ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం 90% రావు మళ్ళీ తీసేస్తే. సో ఆ లోపల మనం ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఏం చేస్తామంటే ఫైబ్రాయిడ్స్ తీసేసి వెంటనే మనం ఫర్దర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో వన్స్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చేసిందంటే, ఒక చైల్డ్ అనేది వచ్చేసిందంటే మనకి హార్మోన్స్ కూడా సెటిల్ అవుతాయి బాడీలో. సో అలా ఆ పద్ధతిలో మనం వర్కప్ చేసుకొని ఫైబ్రాయిడ్స్ ఉంటే ఎక్కడ ఉన్నాయి, ఏంటి, ఎన్ని ఉన్నాయి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. చిన్న ఫైబ్రాయిడ్స్ 2 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ అయితే మనం కొత్త GnRH యాంటగోనిస్ట్, ఎలాగోలిక్స్, అట్లా చాలా మెడిసిన్స్ ఉన్నాయి. GnRH అనలాగ్స్ ఉన్నాయి. ఇంకా మనం మిఫిప్రిస్టోన్ అనే టాబ్లెట్ ఇస్తాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్, ఆ హార్మోన్స్ని తగ్గిస్తాయి. అది తగ్గినప్పుడు ఈ గ్రోత్ కూడా తగ్గుతుంది. అది ఓకే. అయితే పీరియడ్ సమస్య ఏముండదా? ఇప్పుడు మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ తగ్గినప్పుడు పీరియడ్స్ ఏమైనా తగ్గే ఛాన్స్ ఉంటుందా? పీరియడ్స్ వీటికి మినిమల్ ఉంటాయండి. మనం ఇచ్చేది ఎక్కువ డోస్ కాదు. ఆ ఫైబ్రాయిడ్ కి ఎంత అయితే సరిపోతుందో చాలా తక్కువ డోస్ ఇచ్చి మనం దాన్ని ష్రింక్ చేస్తాం. బట్ దానివల్ల మనకి ఏంటంటే కొంత బాడీలో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనేది ఉంటుంది హార్మోన్. సో దట్ విల్ యాక్ట్. మనకి ఏంటంటే బేసిక్గా పిట్యూటరీ నుంచి మనకి FSH LH హార్మోన్ అని యూట్రస్ మీద యాక్ట్ అవుతుంది. యూట్రస్ నుంచి ఈస్ట్రోజన్ మనకు ఓవరీస్ మీద యాక్ట్ అవుతుంది. ఓవరీస్ నుంచి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ యూట్రస్ మీద యాక్ట్ అవుతుంది. సో మనం ఇచ్చే టాబ్లెట్ ఏంటంటే ఈ యూట్రస్లో ఉన్న రిసెప్టార్స్ని బ్లాక్ చేస్తుంది. సో ప్రొజెస్ట్రాన్ అనేది మీకు అక్కడ యాక్ట్ అవ్వకుండా చేస్తుంది. దానివల్ల ఫైబ్రాయిడ్ సైజ్ అనేది ష్రింక్ అవుతుంది. సో ఎటువంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లేదు అనుకుంటే మనం ఇంకా న్యూవర్ మెథడ్స్, ఇప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్ అని వచ్చాయి. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ద్వారా ఆ ఫైబ్రాయిడ్ని కరిగించడం, లేదా హై ఇంటెన్సిటీ అల్ట్రాసౌండ్ వేవ్స్ దాని ద్వారా ఫైబ్రాయిడ్స్ని కరిగించడం. మందులు వద్దు అనుకునే వాళ్ళకి ఈ పద్ధతులు కూడా ఉంటాయి. సో ఇవి కూడా వాళ్ళు వెళ్ళొచ్చు. అది